మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमै। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमै। वेलुगुनुले शुभकारिणी। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। जय गंगा माता जय गंगा माता जय गंगा माता जय गंगा माता जय जय माता जय जय माता जय गंगा माता। ఏమిటి నీవు వచించుచున్నది? సమస్త సైనికులు మృతి చెందినారా? లేదు మహారాజా, ప్రతి ఒక్కరూ గంగామాతకు దాసులైనారు. గంగా మేమే వచ్చుచుంటిమి. గంగా వత్స, ఎవరు నా జలములో స్నానమాచరింతురో వారు పాప విముక్తులగుదురు, పవిత్రులగుదురు. నీవు నీ చరిత్రను మార్చుకొనలేవు. వచించుటకు మాత్రము నీవు అసురుల మాతగా వచించదవు. మరి నీ మనసులో అసురులంటే భీతి చెందుచుంటివి. మేము నేటి వరకు ఏ మాతయు తన పుత్రులను నాశనం చేయటను వీక్షించలేదు. ఈనాడు నీవు ఒకే క్షణమున ఇందరు అసురుల ప్రాణములు హరించినావు. నీవు నీ నేత్రములపై నుండి ద్వేషమనుడి ముసుగును తొలగింపుము వత్స. నేను అసురుల ప్రాణములను హరించలేదు, ముక్తిని ప్రసాదించితిని. వలదు, ఇది ముక్తి కాదు, మృత్యువు. ముక్తి అనడి నామముతో నీవు అసురులను నాశనం చేయ కాంక్షించుచుంటేవి. కానీ మేం ఉండగా ఇది సంభవం కాదు. మేము నిన్ను ఈ అపరాధములకు దండించదము. వలదు వలదు, దీన్ని నిరోధించుము. వలదు వలదు వలదు, దీన్ని నిరోధించుము, నిరోధించుము. మాత తన పుత్రుని ఆశీర్వదించుటకై స్వయముగా విచ్చేయుచున్నది వత్స. నీకు శుభమునొసగుటకై విచ్చేయుచున్నది. వలదు, భయపడవలదు వత్స, ఇది నేనే మాత ఆదిశక్తి. ఇతరులను ఉద్ధరించుట కొరకే నన్ను ప్రసన్నురాలిని గావించినారు. వలదు. నేను పతిత పావనిని, పాపనాశిని, జగదోద్ధారకులు విష్ణుదేవుల చరణములలో స్థిరమైన విష్ణు సేవకిని. నన్ను స్పర్శించినంత మాత్రాన నీవు పవిత్రుడవగుదువు, ముక్తిని పొందెదవు, దివ్యతను పొందెదవు. వలదు, మేము పవిత్రులం కానవసరం లేదు, ముక్తులం కానవసరం లేదు, దివ్యత్వను పొందవలసిన ఆవశ్యకత లేదు. మేము అమరులం, అసుడిగానే ఉండాలని కాంక్షించుచుంటేవి. నీ ఇచ్ఛానుసారమే కానిమ్ము వత్స. మరి నన్ను స్పర్శించకుండా నీ వెటుల నన్ను బంధించి తీసుకువెళ్ళగలవు?
ఏ మాయాజాలమున నన్ను కొనిపోగలవు వత్స? జగత్పిత పరబ్రహ్మను ప్రసన్నులను చేసుకుని తల జలములందు మృత్యువు లేకుండా వరముందితివి. మరి భీతి ఎందులకు? నేను నీ మృత్యువుకు కారకురాలిని కాజాలను, కాని నీ యొక్క ముక్తి మార్గమును నీ కొరకు అవశ్యము తెరచి ఉంచెదను. నీవు ముక్తిని కాంక్షించుటలేదా? వలదు. ముక్తి, మృత్యువు, మృత్యువు, ముక్తి వలదు. పితామహా, ఇదంతయు ఏమిటి? ఈ గంగమము నామముల చక్రవ్యూహమును బంధించుటకు యత్నించుచున్నది. తమరు ప్రసాదించిన వరములకు ఎటువంటి మహత్వం లేదా? పితామహా, తమను ప్రశ్నించుటకు విచ్చేయుచుంటిమి. ఇటువంటి మోసము ఎందులకు చేసి తిని? పితామహ, పితామహ! నీ వెందులకిటుల భయపడుచుంటివి వత్స. నాకు తమరు సగిన వరములో చాలా అన్యాయము జరిగినది పితామహ. తమరు నాకు అమరత్వమును వరముగా ప్రసాదించినారు కదా. నీవు మరచినట్టున్నావు వత్స. తత్సమయంలోనే మేము నీతో వచించితిమి. ఇచ్చట ఎవరూ అమరులు కారని. మృత్యువు నా చెంతకు రాకూడదని నేను కోరగానే తమరు తథాస్తోని కదా వచించితిరి. లేదు, నీ కోరికలకు తథాస్తు అని వచించితివి. నీవు మృత్యువును ఏ కోరికలతో బంధించదలిచితివో వాటికి తథాస్తు అని వచించితివి. అటులైన తమ వరదానమును అనుసరించి నా మృత్యువు జలమును సంభవించునా? లేదు. అటులైనచో గంగాజలము నన్ను ఎందులకు ముంచివేయదలచినది? అందువలన నాకు మృత్యు భయము కలుగుచున్నది. వత్స, నీవు నిర్భయుడవై ఏ జలములోనికి వెళ్ళినను మృత్యువు నీ దరిచేరదు. బాగున్నది పితామహ. నేను ఇదే తెలుసుకుని కాంక్షించుచుంటేని. ముఖ్యముగా నీవు తెలుసుకొనవలసిన దానిని నీవు తెలుసుకునలేకపోయేదివి. గంగాజలము నీకు మృత్యువును ప్రసాదించదు. సర్వదా ఆ జలము నీకు ముక్తిని ప్రసాదించదు. ముక్తియా? ఇది తమ వచనములు క్రీడయా? నాకు మృత్యువు సంభవించినప్పుడే ముక్తి లభించును. నాకు మరణమే లేని ఎడల ముక్తి ఎటుల సంభవము? వత్స, మృత్యువు అనంతరం జన్మ ఉండను. ముక్తి తరువాత జన్మ ఉండదు. నీవు జన్మ జన్మాంతర చక్రము నుండి ముక్తి పొందెదవు వత్స. నాకు ముక్తి అవశ్యము లేదు. నేను రాజ్యము నేలవలేను. దేవతలు పరాజితులు కావలేను. నేను దేవతలపై సాధించిన విజయ దుందుబులు దశ దిశలలో ప్రతిధ్వనించుట ఆలకించవాలని కాంక్షించుచుంటేని అసురేశ్వరులు హిరణ్యకశ్యపులకు జయము జయము, హిరణ్యకశ్యపులకు జయము జయము. సహోదరి, తమరు ఎంత వివరించినను మృత్యువునకు ముక్తికి గల భేదము హిరణ్యకశ్యపునకు విశదమైనట్లు లేదు. ఆ సత్యమును పరమపిత ద్వారా ఆలకించిన అసురేశ్వరునికి అంతటి క్రోధము ఎందులకు కలిగినది? ఉమా, దురాచారి హస్తములకు ఏదేని శక్తి లభించి అతడు ఆ శక్తిని ప్రయోగించలేకపోయిన ఎడల అతనికి క్రోధము కలుగును. ఆ క్రోధమున జ్ఞానాజ్ఞానముల విచక్షణ కోల్పోవును. బుద్ధి యొక్క స్థానమును సందేహం ఆక్రమించును. అందువలన సత్యమును తెలుసుకొనుటకు అతడు భయము చెందును. హిరణ్యకశ్యపుడు తానమరుడు కాడన్న సత్యమును తెలుసుకొనినాడు. అయినను అతడు ఆ సత్యమును అంగీకరించుటలేదు. ఎందులకు సహోదరి? సత్యమును అంగీకరించుటయనగా పరబ్రహ్మ సమక్షమున శిరస్సు వంచుటయగును. తనలో నెలకొన్న అహంకారమును వెలికి పారద్రోలుటయగును. అది అతనికి సాధ్యము కాదు. దీని పరిణామము వినాశనం. పరంధాములు ఇప్పుడు అసురులను వినాశనం చేయదలిచినచో ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుని చెంతకు పంపవలసిన అవశ్యం ఏమి కలదు? ప్రహ్లాదుడు భగవంతుని ద్వారా పంపబడిన ఒక సంకేతము కనుక ప్రహ్లాదుని ద్వారా ఈ సమస్త సత్యమును అసురేశ్వరుడు అర్థము చేసుకునిన అసురలోకమునకు శుభము కలుగును. అన్యథా వారి వినాశనము ప్రహ్లాదుని రూపమున
గురుకులమున నేడు శిక్షణ పొందుచున్నది. యజ్ఞము ఎందులకు చేసెదరో మీకు తెలియనా? అసురేశ్వరులు హిరణ్యకశ్యపుల కొరకు కాదు, విష్ణువు కొరకు. విష్ణువే యజ్ఞము, యజ్ఞమే విష్ణువు. మరి మీ పితృదేవుల కొరకు చేయుచున్నారు. సూర్యుని నుంచి ఉత్పన్నమైన మేఘములు ఎటుల సూర్యుని కప్పివేయునో అటులనే ఆత్మ నుండి ఉత్పన్నమైన అహంకారము ఆత్మను కప్పివేయును. మా తండ్రిగారు అమరులైనారని వచించుచున్నారు. ఎప్పుడైనా జన్మించిన వారు అమరులు ఎట్లు కాగలరు? అమరులు కేవలము విష్ణువు మాత్రమే. ప్రహ్లాద, విష్ణువు ఎచటనున్నారు? వారు సర్వాంతర్యామి, సమస్తములోనూ కలరు. నీలోనూ నాలోనూ వృక్షజాలములోనూ కలరు. అటులో ఉండినచో ఎందుకు గోచరించుటలేదు? గోచరించెదరు, నాకు గోచరించుచున్నారు. నీకు గోచరించుచున్నారా? నీకు గోచరించినచో మాకు చూపించగలవా? మేమును చూచెదము. మీకు భక్తి కలదా? కలదు కలదు. నేను పరంధామును ధ్యానించెదను. అందరూ నన్ను అనుసరించండి. ఈ వృక్షమును శ్రద్ధగా వీక్షించండి. ఇందున సర్వాంతర్యామి నారాయణుని దర్శనము లభించును. వీక్షించండి, వీక్షించండి. హే నారాయణ, నా సహచరులు తమను దర్శించకోరుచున్నారు. వీరికి దర్శనమిచ్చి అనుగ్రహించండి పరంధామా. పరంధామా, భక్త ప్రహ్లాదుని అమాయకత్వమును వీక్షించితిరా? ఎంత సహజముగా నిర్మల హృదయముతో తమను ప్రార్థించుతున్నాడు. అతని వినతిని స్వీకరించండి పరంధామా. దేవి గంగా, మేము భక్తులము ఆలకించదం. ఎవరైతే మేము శ్రద్ధ భక్తి అనుడి నేత్రములతో వీక్షించదం, వారికి మేము అవశ్యం దర్శనమిచ్చదం. కేవలం దర్శనమిచ్చుటయే కాదు, వారు మమ్ము ఏ రూపమున వీక్షించగోరుదురో ఆ రూపముననే వారికి ప్రత్యక్షమై దర్శనమిచ్చదం. అసురులకు ధర్మ సంస్కార ప్రబోధము గావించుట కొరకే మేము ప్రహ్లాదుని మా దూతగా ఇచ్చిది. ఈ సమయము ప్రహ్లాదుడు మా భక్తుడు మాత్రమే కాదు, అసుర కులోద్ధారకుడు కూడా. అతని యొక్క వినతిని మేము స్వీకరించవలెను. అతడు తన యొక్క మిత్రుల చెంత తన యొక్క భక్తి శ్రద్ధలను నిరూపించదలుచుకున్న ఎడల మేము అతనిని ఎటుల నిరాశకు గురి చేయగలం. తమరు ధన్యులు పరంధామా. ధన్యులు తమరు దేవి. నిరాపేక్ష భావముతో తమ సంతానము యొక్క హితమును కాంక్షించుచుంటిరి. తమరు దర్శనమిచ్చి ఈ భక్తి యొక్క మర్యాదను కాపాడినారు పరంధామా. తమకు నా యొక్క శతకోటి ప్రణామములు. నీవు మనసును మమ్ము ధ్యానించినంతనే మేము దర్శనమిచ్చేదాం. జయము పరంధాములకు జయము, 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 జయము పరంధాములకు శుభమస్తు. జయము పరంధాములకు జయము, జయము పరంధాములకు జయము. ఎవరికి నమస్కరించుంటివి ప్రహ్లాద?
భగవానుల విష్ణుదేవులకు గురుదేవా. భగవానుల విష్ణుదేవులకు, భగవానుల విష్ణుదేవులకు. ప్రహ్లాద, తమరు దర్శనము చే కాంక్షించుచుంటిరా? ప్రహ్లాద, గురువుతో హాస్యమాడకూడదు. మరి గురువులే పరంధాముని ఈశ్వరుని పరిహసించుట భావ్యమా? మిథ్యావచనములు వలదు. క్రోధము వలదు గురుదేవా. నేను వచించు విధానము తమకు సబబుగా ఉండకపోవచ్చును. మరి అసుర పాఠమునందు నారాయణునికి ఏ అస్తిత్వము లేదు, ఏ బ్రహ్మ లేదు, ఏ జగత్పతియును లేరు అని సృష్టి యొక్క రాజు హిరణ్యకశ్యపుడే శక్తివంతుడని చెప్పినారు. పరంధాములను నిరాకరించుట నాస్తికత్వము కాదా అని నేను తెలుసుకొనగోరుచుంటిని. నాస్తికత్వము తమ వంటి వారికి అధర్మము కాదా? అది ధర్మమును అపహాస్యము చేయుట కాదా? ఆచార్య, ధర్మమునకు ఏదైనా రూపముండిన ఎడల అదియే ఈశ్వరుడు. స్వయముగా పరంధాముడే తమరు నా దృష్టిలో భగవానుని విష్ణువును పరంధామునిగా అంగీకరించక వారి స్థానమున అసురేశ్వరులను పరంధాములుగా భావించిన అది ప్రభువులను అవహేళన చేయుటయే కదా గురుదేవా. ప్రహ్లాదుడు సత్యమనే వచించుచున్నాడు. నిశ్శబ్దముగా ఉండము. నీవు గురుకుల శిక్షణను అవహేళన చేసి గురుకుల మర్యాదను భంగపరిచినావు. శిష్యుల సమక్షమున ఒక గురువును అవమానించినావు. అసురేశ్వరులను పరంధాములుగా భావించుట నిరాకరించి నీవు రాజును హెచ్చరించినావు. నిన్ను శిక్షించవలే. సహోదరి, ఆచార్య శృతకీర్తి ఒక తపస్వి. వారికి భగవానులు ఎందులకు దర్శనమివ్వలేదు? అక్కడున్నటువంటి చిన్న చిన్న బాలురకు సాక్షాత్తు పరంధాములే వృక్షమునందు దర్శనమిచ్చినారు. ఆచార్య శృతకీర్తి యొక్క మనసు భగవానులపై లగ్నం కాలేదు. కాని శ్రద్ధతోనూ భక్తితోనూ ఆ బాలురు ధ్యానించారు. ఆ శ్రద్ధ భక్తి యొక్క నిష్ఠ ఆచార్యుల చెంత ఇసుమంతైననూ లేదు. జలం కనిపించినను సేవించి దాహం తీర్చుకొనలేకపోయినాడు. అది ఆచార్యుల వారి దౌర్భాగ్యము. ఇంతకంటే మహాదౌర్భాగ్యమేమున్నది ఉమా? సాక్షాత్తు పరంధాములే స్వయముగా వచ్చి ఆ మునీశ్వర్ల చెంత నిలిచారు. అయినప్పటికీ అతడు పరంధాములను దర్శించలేకపోయాడు. ఆయన పిలుపును తాను వినలేకపోయాడు. ఆచార్యుల ఉద్వేగానికి పరిణామమేమిటి? అదే పరంధాముల ఇచ్ఛ. నీవు వీక్షించుము ఉమా. అసురలోకమున కేవలం కయాదు మాత్రమే ప్రహ్లాదుని విష్ణువు యొక్క దూత రూపమును చూడగలదు. కయాదుకు తెలియను, ప్రహ్లాదుడు భగవానుని ఆదేశం వలననే అసురేశ్వరునికి బిడ్డగా జన్మించాడని. స్వయం హిరణ్యకశ్యపుడు అతడి అహంకారం వల్ల ఈ సత్యాన్ని అంగీకరించుటకు సిద్ధముగా లేడు. అతడు కేవలం తాను పొందిన విజయాల పట్ల గర్వాంతుడై ఉన్నాడు. జై గంగా మాతా, జై గంగా మాతా, జై గంగా మాతా.